రైల్ ప్రెషర్ సెన్సార్. సో రైల్ ప్రెషర్ సెన్సార్, రైల్ ప్రెషర్ ఇది ఎక్కడ ఉంది? రైల్ ప్రెషర్ సెన్సార్ సాకెట్ చూపించు. ఇది రైల్ ప్రెషర్ సెన్సార్ సాకెట్. ఓకే, ఆ సెన్సార్ ఇది, దాని తాలూకు సాకెట్ ఇది. ఈ సాకెట్ చూస్తే మనకు వచ్చిన వైర్లు పింక్, రెడ్, గ్రే. సో దీని వోల్టేజెస్ చూద్దాం. ఇప్పుడు వోల్టేజెస్ చూస్తే మనకి ఒకసారి మన మల్టీమీటర్ కరెక్ట్ ఉందో లేదో చూసుకుంటే 12.21. ఓకే, సో ముందు పింక్ చూద్దాం. పింక్ జస్ట్ టచ్ చేస్తున్నాను, నేను తొయ్యట్లేదు, మామూలు టచ్ చేస్తా ఉంటే మనకు 5 volts, 5.02, 5.01 volts. దాని నెక్స్ట్ రెడ్. రెడ్ చూస్తే మనకి 5.01, రైట్. దాని నెక్స్ట్ గ్రే. గ్రే చూస్తే సమ్ 10.0 millivolts. సో ఆబ్వియస్లీ గ్రే అనేది గ్రౌండ్ అవుతుంది. ఈ రెడ్ కానీ పింక్ కానీ మనకి సెన్సార్ సిగ్నల్ అవుతుంది. ఇంకోటేమో రెఫరెన్స్ అవుతుంది, రెఫరెన్స్ ఆర్ సప్లై. సో మనం ఒకసారి ప్రోబ్ చేద్దాం, మరొకసారి చెక్ చేస్తే ఒకటేమో 5.01 వచ్చింది, ఇంకోటి చూద్దాం. ఇంకోటి చూస్తే రెండు 5.01 వచ్చినాయి. సో ఒకదానికి ప్రోబ్ చేసి చూద్దాం. బ్యాక్ నేను ప్రోబ్ చేసిన పింక్ వైర్కి ప్రోబ్ చేస్తున్నాను. సో పింక్ వైర్కి బ్యాక్ ప్రోబ్ చేసి కనెక్ట్ చేసి చూద్దాం. ప్రోబ్ చేసినప్పుడు మారుతుందేమో చూద్దాం. కనెక్ట్ చేసినప్పుడు మారుతుందేమో చూడాలి. ఇలా లోపల నుంచా? ఓకే, ఇలా రీడింగ్ చూపించు. కనెక్ట్ చేశాను, మారలే. ఓకే, 5.01లోనే ఉందిగా. సో అది కాదు మన సిగ్నల్, అది అవ్వదు. ఎనీవే ఒకసారి చూద్దాం. స్కోప్ ఇది, స్కోప్కి ఇప్పుడు కనెక్ట్ చేసి మిగతా కనెక్షన్స్ చూద్దాం. స్కోప్కి ఇప్పుడు మనం ఐ థింక్ గ్రీన్ వైర్ కనెక్ట్ చేద్దాం. ఇదే పిన్ ఉందిగా, పిన్ ఆల్రెడీ ఉంది కదా. సో గ్రీన్ తాలూకా ఎర్త్ వైర్ చూడు, గ్రీన్ తాలూకా ఎర్త్. గ్రీన్ వైర్, స్కోప్ తాలూకా గ్రీన్ వైర్ నేను ప్రెషర్ సెన్సార్కి ఏదైతే ఒక పిన్ పెట్టానో దాన్ని ప్రోబ్ చేస్తున్నాను, దాన్ని పెడుతున్నాను. ఇంకోటేమో ఎర్త్. సో అన్నిటికీ ఎర్త్ ఒకదాని మీద ఒకటి ఇస్తున్నాం, కామన్ ఎర్త్ ఇస్తున్నాం. సో దీనికి నేను కనెక్ట్ చేస్తున్నాను సెన్సార్కి. రైట్, కనెక్ట్ చేశాను. ఇది ఇక్కడ కనెక్షన్ సరిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఒకసారి స్కోప్ దగ్గర చూస్తే, స్కోప్ చూపించగా రైల్ ప్రెషర్ సెన్సార్. ఈ రైల్ ప్రెషర్ సెన్సార్ గ్రీన్లో ఉంది కాబట్టి అది మనం పెట్టిన పిన్ కరెక్టా కాదనేది ఒక మాట చూద్దాం. రైట్, స్కోప్ సెట్టింగ్స్ అన్ని నేను పెట్టాను, సేమ్ అదే పెట్టాను. చూద్దాం. సో స్కోప్ సెట్టింగ్స్ ఒకసారి రీడింగ్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మార్చుకొని మనకు కావాల్సిన విధంగా చూసుకోవచ్చు. సో శ్రీరామ్ స్టార్ట్ చేయి, కార్ స్టార్ట్ చేయి. ఉండండి, ఒక నిమిషం ఆపు. రైట్, సో ఇప్పుడు మనం రైల్ ప్రెషర్ సెన్సార్ సిగ్నల్కి అయితే నేను కనెక్షన్ ఇస్తున్నాను, గ్రీన్ వైర్. సో అదే మనకి ఇక్కడ చూపిస్తుంది స్కోప్లోని. సో ఇది 2 seconds per division పెట్టాను. సో ఒకసారి చూద్దాం. శ్రీరామ్ ఒకసారి రేస్ చేసి వదులు. ఓకే, సో రేస్ చేసి వదిలినప్పుడు మనం చూసుకున్నా ప్రెషర్ ఒకసారి పెరిగి మళ్ళీ తగ్గింది. సో ఇది మనకు చూపిస్తుంది ప్రెషర్ సెన్సార్. ఇందులోనే కానీ మనం ఇప్పుడు నేను ఆల్రెడీ మిగతా కనెక్ట్ చేసి ఉంచాను కాబట్టి రేస్ చేసినట్టు మనం తెలియడానికి బ్లూ ఛానల్, ఐ థింక్ క్రాంక్ షాట్ పొజిషన్ సెన్సార్, అది మనకి 5 volt రేంజ్లో పెట్టి చూద్దాం. అది కూడా మిక్స్ చేసి. సో రైట్, బ్లూ అండ్ గ్రీన్ ఇప్పుడు పెట్టి చూసాము. ఒకసారి చిన్న రేస్ చేసి వదిలే, అలా కాదు, చాలు. ఓకే, రైట్. దీన్ని నేను ఒకసారి పాజ్ చేశాను, పాజ్ చేసి మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ చేసి చూద్దాం. మన గ్రీన్ ఛానల్ ఏమాత్రం, ఒక్క నిమిషం, ఒకసారి దీన్ని మ్యాగ్నిఫై చేసి చూద్దాం. రైట్, ఇది మనం చూస్తే మనకి ఇందులో క్లారిటీగా కనిపించట్లేదు, కానీ ఒకటి గ్రీన్ ఛానల్ ఒకటే కానీ చూస్తే మనకి ఎక్కడైతే రేస్ చేసామో అది మనకు క్లియర్ కనిపిస్తుంది. సో అది చూడడానికి మనం ట్రై చేద్దాం. మళ్ళీ రేస్ చేయి ఒకసారి. ఇప్పుడు ఇంకొంచెం గట్టి రేస్ చేయి. రైట్, చూసారు కదా. సో తక్కువ రేస్ చేసినప్పుడు
పీక్ ఎంతవరకు వచ్చింది, అరౌండ్ 2.2 అలాగ వచ్చింది. ఎక్కువ రేస్ చేసినప్పుడు 3.3 అలా వచ్చింది. సో ఇది మనకి ఈ స్కోప్ ద్వారా మనం రైల్ ప్రెషర్లోని ప్రెషర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చెక్ చేయడానికి మనం యూజ్ చేసే టూల్ అనమాట ఇది. సో ఇవన్నీ కలిపి మనం ఒక అనాలిసిస్ కూడా రావచ్చు. సో క్రాంక్, క్యామ్, రైల్ ప్రెషర్ సెన్సార్, నెక్స్ట్ ఒక ఇంజెక్టర్ కరెంట్ కూడా చూద్దాం. సో అది చూసిన తర్వాత అప్పుడు అన్నీ కలిపి ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే శ్రీరామ్ ఆపే. చూసారు కదా వేవ్ ఫామ్స్ ఆసిలోస్కోప్ ద్వారా ఏ విధంగా కనిపిస్తున్నాయి అన్నది. సో ఇట్లాంటి బేసిక్ టూల్స్ కానీ ఏమైనా ఉంటే మనం ఏది ఓపెన్ చేయకుండానే వాటి తర్వాత వేవ్ ఫామ్ చూసి మనకైనా నాలెడ్జ్, బేసిక్ ఇన్ఫర్మేషన్, వర్కింగ్ ప్రిన్సిపల్స్ అంటే సూత్రాలు ఏవైతే ఉంటాయో ఎలక్ట్రికల్ సూత్రాలు ఇవన్నీ కానీ మనకు తెలిస్తే ఇది ఓపెన్ చేయకుండానే ఫాల్ట్ ఏది అనేది డయాగ్నోస్ చేసి కస్టమర్ చెప్పొచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే మనం సంపాదించండి. నా నెంబర్ 8985384993. We are located in Vijayanagaram, Andhra Pradesh. Thank you so much for watching. You all have a very good day.